రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి మొదలుకొని 9 నెలలుగా తమ అధినేత కేసీఆర్ను దూషించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చరిత్ర తెలియని కొందరు సెప్టెంబర్ 17న రాజకీయాల కోసం వక్రీకరించారన్నారు. రాష్ట్రంలో అసలు పాలనే లేదని, అయినా సెప్టెంబర్ 17ను సీఎం రేవంత్ ప్రజాపాలన దినోత్సవం పేరిట జరుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణ భవన్లో మంగళవారం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ తల్లి ఆత్మను అవమానిస్తూ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టావు. ఇన్ని రోజులు సోనియా గాంధీ, రాహుల్ తిట్టిన రేవంత్ ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీ మెప్పు కోసం రాజీవ్ విగ్రహాన్ని పెట్టాడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సకల మర్యాదలతో రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తాం. రేవంత్ కు అంత ఇష్టమైతే జూబ్లీ హిల్స్ ఇంట్లో రాజీవ్ విగ్రహం పెట్టుకోవాలి. గణేష్ నిమజ్జనం రోజున రేవంత్ కు చెబుతున్నా రాసి పెట్టుకో. రాజీవ్ విగ్రహం తొలగింపు ఖచ్చితంగా జరిగి తీరుతుందని కేటీఆర్ ప్రకటించారు. ఇక రాజీవ్ విగ్రహావిష్కరణ సందర్భంగా రేవంత్ మాట్లాడిన పనికిమాలిన మాటలను తెలంగాణ సమాజం అసహించుకుంటుంది. రాష్ట్రంలో గంగా, జమున, తెహజీబును కాపాడుతూ 10 ఏళ్ల పాటు తెలంగాణకు ఒక్క నొక్కు పడకుండా శాంతి భద్రతను కేసీఆర్ కాపాడారు. ఇక జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఎగరవేశారు. అంతకుముందు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు తెలంగాణ భవన్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, మాజీ ఎంపీ మాలత్ కవిత, రాజీవ్ సాగర్, వాసుదేవరెడ్డి, రాకేష్ రెడ్డి, బాలరాజ్ యాదవ్ పాల్గొన్నారు.